అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలు పర్యటిస్తున్నారు. మనతో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు అలాగే రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు, మీరంతా మూసీ తిరుగుతూ ఉన్నారు, అక్కడ ప్రజల్ని కలుస్తున్నారు. ఎటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? అసలు ప్రభుత్వము పూర్తిగా అనాలోచితంగా పేదల బతుకులన్నీ కూడా ఆగం చేసే విధంగా మూసీ ప్రక్షాళన పేరు మీద, మూసీ ప్రక్షాళన భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన పేరు మీద 30-40 సంవత్సరాలుగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కొనుక్కొని మధ్యతరగతి కూడా కాదు, చాలా పేద కుటుంబాలు వాళ్ళ జీవితాలని కూడా బుగ్గిపాలు చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళను అర్ధాంతరంగా రోడ్ల మీద పడే ఒక భయానకమైన వాతావరణం బస్తీల్లో ప్రజలు అంటే బిక్కుమంటూ వారు బతుకు గడుపుతూ ఉన్నారు. నిద్రలేని రాత్రులు, ఎప్పుడొచ్చి బుల్డోజర్లు కూలగొడతారంటే కాదు. కనీసం వాళ్ళతో చర్చించి లేదా సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గం కూడా చూపకుండా ఒక ఆందోళన పరిస్థితుల్లో వాళ్ళు మగ్గుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఈ మూసి పక్కన ఉండేటువంటి వాళ్ళంతా కూడా మరి పేద వర్గాలే. మరి ఆ కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కొనుక్కున్న ఇల్లే కానీ మరి ఎందుకు అర్ధాంతరంగా వాళ్ళ 100 మీటర్ల వెడల్పుతో దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. ఆ మూసి ఉన్నటువంటి కాలువలు దాన్ని పూర్తిగా ఇప్పుడు హైదరాబాదులో నిజంగా ఏమాత్రం కనీసం గంట ఇంగిత జ్ఞానం ఉన్నా దానికి ఒక డిపిఆర్ తయారు చేసి అవసరమైన మేరకు ఇవాళ ఎస్టీపీలు నిర్మించి ఆ రకంగా మురికి నీరు ప్రవహింపజేయకుండా కట్టడి చేసే ప్రయత్నాలు పూనుకొని మొదటి దశగా, ఆ తర్వాత ఈ మూసి నాలను లోతుగా చేసి ఆ నీటిని శుభ్రం చేసి ఆ రకంగా సుందరీకరణ ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇవాళ కాంట్రాక్టర్ల యొక్క మరి జేబులు నింపే కార్యక్రమే ఇవాళ 150,000 కోట్ల పేరు మీద. అంటే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది 150,000 కోట్లు. మేమెందుకు మరి ఆ రకంగా దండుకోకూడదనే ఆలోచన తప్పితే ఈ పేదల జీవితాలు ఏం కావాలి? కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒకటి చెప్తున్నారు, ప్రతిపక్షాలకు ఏమైనా వారికి సంబంధించి ఏదైనా వారి దగ్గర ఏదైనా ప్రోగ్రామ్ మూసికి సంబంధించింది ఉంటే వచ్చి వివరించాలి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపి ప్రతిపక్షాలతో చర్చించి ఈ పేదల ఇళ్ళను మార్కు చేశారా? పేదల ఇళ్ళ ముందు మార్కు చేశాకంటే మీ అధికారులు వచ్చి మీ ప్రతాపం చూపడమే తప్పితే కనీసం ఏ లక్ష్యం కోసం, ఏ ఉద్దేశం కోసం కూడా చెప్పకుండా వారు మరి రోజువారీగా కూలీ చేసుకొని ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని ఏదో 100 గజాలు, 60 గజాలు, 70 గజాల్లో ఈ పేదలు ఉండే బస్తీలలో ఈ ప్రభుత్వం ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క దురాలోచన వచ్చిందో అర్థం కాదు. నిజంగా ఒకసారి చూసినట్టయితే ఈ ఇళ్ళన్నీ కూడా మరి పక్కాగా కట్టుకున్న ఇల్లు, కష్టపడి అర్ధాంతరంగా మేము తొలగిస్తాము, మూసి వెడల్పు చేస్తాం, ప్రక్షాళన చేస్తాం, సుందరీకరణ చేస్తామని మీరు ప్రక్షాళన చేసే ముందు, సుందరీకరణ చేసే ముందు పేదల బతుకుల గురించి, జీవితాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆ మురికి నీరు ప్రవహించకుండా ఉండాలి హైదరాబాదులో అంటే మొట్టమొదటిగా ఈ యొక్క ఎస్టీపీలు నిర్మించండి. ఎస్టీపీల ఆవశ్యకత ఎంత ఉంది? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనేక సార్లు నేను ప్రశ్నించాను. వాటర్ వర్క్స్ మరి డిపార్ట్మెంట్స్లో అసెంబ్లీ కూడా ప్రస్తావించాను. కాబట్టి ఆ ఎస్టీపీలకు ఎక్కడెక్కడ నిర్మించి ఆ నీటిని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టి మేము కూడా చాలా గుజరాత్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఇటువంటి మరి పారిశుద్ధ్యం ఏ రకంగా చేసాము ఇవన్నీ కూడా పేదల జీవితాలతో కాకుండా ఈ బడుగు బలహీన వర్గాల యొక్క మరి ప్రయోజన పణంగా పెట్టి ఈ యొక్క సుందరీకరణ చేస్తామంటే భారతీయ జనతా పార్టీ దాన్ని విభేదిస్తాం, వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా వాళ్లకు పూర్తి భరోసా కల్పించడానికి ఇవాళ రాష్ట్ర పార్టీ ఈ యొక్క మూసి నిద్ర పేరు మీద దాదాపు 22 ప్రాంతాల్లో అంటే కొన్ని వేల కుటుంబాలను ఇవాళ అనేక మరి దశాబ్దాలుగా ఉంటున్నాడు వాళ్ళకు. నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 2000 సంవత్సరంలో ఆ రోజు భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి ఆ యొక్క నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తే
ఆ రోజు కిర్లోస్కర్ కమిటీ చంద్రబాబు ప్రభుత్వం వేస్తే ఆనాడు కూడా ఈ నాలాలను వెడల్పు చేసి ఆ రకంగా కిర్లోస్కర్ కమిటీ నివేదికానుగా ఇల్లు ఈ నాలా కానుకొని కూలగొడతామంటే ఆ రోజు కూడా అడ్డుకున్నాం. అవసరం లేదు, మీరు లోతు చేసి ప్రహరీ గోడలు నిర్మించి ఆ రకంగా పక్కన దాన్ని కాపాడినట్టయితే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడైతే ఈ యొక్క రిటైనింగ్ వాల్స్ కట్టి ఆ యొక్క లోతు చేశారో అటువంటి ఇప్పటి వరకు కూడా ఒక చుక్క నీరు కూడా బయటకు వచ్చి ఇవాళ ప్రవహించేదానికి ఆస్కారం. కానీ మీరు ఈ హైదరాబాద్లో కావాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేయకుండా, ఎస్టీపీలు నిర్మాణం చేయకుండా, పారిశుద్ధ్యమైన నీటిని సరఫరా చేయకుండా ఇవాళ కేవలం మూసి ప్రక్షాళన పేరు మీద 1,50,000 కోట్లతో ప్రజాధనాన్ని పేదల ఇల్లు కూల్చి సుందరీకరణ చేస్తామంటే సహించే ప్రసక్తి లేదు. ఇది ఒక హెచ్చరికగా. మీరేమో ఒకవైపు ఇల్లు కూల్చనియమంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు ఎవరు అడ్డొచ్చినా మనిషికి ఒక జేసీబీ అంటే బుల్డోజర్లను పెట్టి వాళ్ళ మీదకి ఓనిస్తాను, ఎవరు అడ్డొస్తారా రండి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతున్నాం. మూసి నిద్ర పేరు మీద ఇక్కడ మేము వాళ్ళ ఇల్లు కాపాడడానికి అడ్డుకోవడానికి వచ్చాం. ఎన్ని బుల్డోజర్లు తీసుకొస్తారో, ఎన్ని బుల్డోజర్లను మా మీద ఎక్కిస్తారో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. పేదలను కాపాడడానికి, పేదల ఇల్లు కాపాడడానికే మేము మా యొక్క మరి ప్రాణాలు తెగించి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసి అభివృద్ధి కోసం వ్యతిరేకం కాదు. కానీ పేదల ఇల్లు కూలగొట్టి ఏదైతే ఇవాళ మీరు ప్రక్షాళన అంటారో అది మాత్రం సబబు కాదని చెప్పి మేము హెచ్చరించడానికి ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. అవసరమైతే పేద ప్రజల కోసం ఇవాళ ఈ ప్రభుత్వంతో పోరాటానికి దేనికైనా సిద్ధమని చెప్పి కూడా హెచ్చరించడానికి మాత్రమే ఇది మొదటి విడతగా మొదటి నిద్ర. ఈ యొక్క ప్రభుత్వం గుండెల్లో నిద్రపోవడానికే ఈ మూసి నిద్ర కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. మీరేమో ఈరోజు నిద్ర అంటున్నారు, మరొక వైపు కేసీఆర్ బీజేపీ అంటున్నారు కేసీఆర్ డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతుంది, వాళ్ళు అందుకే నిద్రకు వెళ్ళారని చెప్పి కూడా అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నిద్ర మీద. కేసీఆర్ చేసినటువంటి పొరపాట్లను, తప్పిదాలను మీరు చేస్తామంటే కేసీఆర్కు పడిన శిక్ష మీకు కూడా తప్పదు. ప్రజా కోర్టులో ఈ పాటికే కేసీఆర్ తప్పిదాల వల్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల వాళ్ళకు ప్రజాస్వామికంగా ప్రజలు శిక్ష విధించారు. ఆ శిక్షకు కూడా మీరు కాసుకోవడానికి సిద్ధంగా ఉంటే, మీకు దమ్ముంటే రాబో మరి రోజుల్లో ఈ హైదరాబాద్లో గతంలో వరదలు వచ్చినప్పుడు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఈ మునిగిపోయిన ఇళ్లకు 10,000 ఇస్తా అని చెప్పి మోసం చేశారో, ఈరోజు కూడా మేము హైదరాబాద్ ప్రజలందరినీ కూడా వారికి అండగా నిలబడే పార్టీ పేదల పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పితే ఇవాళ ఎన్నికలు లేవు, ఓట్ల కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, పేదల ఇవాళ ఇల్లు కాపాడడం కోసం మాత్రమే ఈ ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టాం. థ్యాంక్ యూ అండి. ఇది అసలు ఒకవైపు పేదల కోసమే, పేదల పక్షాన నిలబడేందుకే కూడా ఈరోజు మూసి బసలో భాగంగా ఒకరోజు రాత్రి నిద్ర చేయడానికి వచ్చామని చెప్తూనే, మరొక పక్క అటు రేవంత్ రెడ్డి ఎన్ని బుల్డోజర్లు తీసుకొస్తారో తీసుకురాని పేదలకు సంబంధించినటువంటి ఒక్క ఇల్లు కూడా కూలిపోకుండా వాటిని అడ్డుకుంటామని చెప్పి సవాల్ విసరడమే కాకుండా కేసీఆర్ ఒకవేళ మూసి ప్రక్షాళన పేరు మీద ఇల్లు కూలగొడితే కేసీఆర్కు పట్టినటువంటి గతే ఏదైతే ఉందో దానికి సంబంధించి అటువంటి గతే పడుతుంది. ఇప్పుడు ఎన్నికలు లేవు, మేము చేసేదంతా ఎన్నికల కోసం కాదు, పేదల సంక్షేమం ప్రజల యొక్క భరోసా కల్పించేందుకు ఈరోజు ఒకరోజు రాత్రి బసకు వచ్చామని చెప్పి కూడా రాజ్యసభ సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.